వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను వైష్ణవి. ఏపీలో ఉచిత ఇసుక విధానం మళ్లీ అమల్లోకి రానుంది. ఈ నెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాలసీ తీసుకొస్తున్నారు. దీనికోసం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నారు. 2014 నుంచి 19 మధ్య ఇదే విధానం అమల్లో ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక తవ్వకాలను ఏజెన్సీకి అప్పగించి డబ్బులు వసూలు చేసింది. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మారటంతో దాన్ని రద్దు చేశారు. నిధుల వేట. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు వేర్వేరు పనుల కోసం ఢిల్లీ బాట పట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ సహాయ కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, బడ్జెట్లో కేటాయింపులపై చర్చిస్తారు. తెలంగాణ సీఎం కూడా అధినాయకత్వాన్ని కలవటానికి ఢిల్లీ వెళ్లారు. మంత్రివర్గ విస్తరణకు ఫైనల్ అప్రూవల్ కోసం హస్తిన బాట పట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్లో భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126 కేసు నమోదైంది. జిల్లా పరిషత్ సమావేశంలో సమాధానం చెప్పకుండా వెళ్తారంటూ కలెక్టర్ను కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగించారు అన్న ఫిర్యాదుతో కేసు ఫైనల్ అయింది. దాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. 2021లో టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో 5 వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి లోపలేశారు. వైసీపీ హయాంలో ముందుకు సాగని కేసు టీడీపీ రాకతో స్పీడ్ అందుకుంది. నిందితుల లిస్టులో కీలక నేతల అనుచరులు ఉన్నట్లు సమాచారం. భద్రాచలం జిల్లా సుభాష్ నగర్ కు చెందిన చిన్నారి రియాన్షిక పెన్ను గుచ్చుకొని మృతి చెందింది. హోంవర్క్ చేస్తున్న టైంలో బెడ్ పై నుంచి పడే టైంలో పెన్ను తలలో గుచ్చుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నీట్ నిర్వహణపై తమిళ స్టార్ హీరో తమిళనాడు వెట్రి కజగం పార్టీ విజయ్ స్పందించారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, లీక్ కారణంగా విశ్వసనీయత కోల్పోయిందన్నారు ఆయన. వివాదాస్పద పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. స్టాలిన్ సర్కారు చేసిన తీర్మానానికి మద్దతు తెలిపారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ తొక్కిసలాట క్షతగాత్రులను యూపీ సీఎం యోగి ఆదిత్య పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 121 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయపడ్డారు. వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు. మయన్మార్లో జీతాలు పెంచారు అన్న కారణంతో దుకాణ యజమానులను ప్రభుత్వ జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలను పెంచడాన్ని సైనిక ప్రభుత్వం నేరంగా తేల్చింది. 10 మందికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వ్యాపారాలను మూసివేసింది. టీమిండియా క్రికెటర్లు ఎట్టకేలకు బార్బడోస్ ను వీడారు. తుఫాను కారణంగా అక్కడే ఉండిపోయిన రోహిత్ సేనను ఇండియాకి రప్పించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం పంపించింది. ఈ మధ్యాహ్నం బయలుదేరిన ఆ విమానం గురువారం ఉదయం 9 గంటల్లోపు ఢిల్లీ చేరుకుంటుంది. T20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు రాక కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించిన అదిరిపోయే లీక్ అప్డేట్ తెలిసింది. భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా రూపొందుతున్న పానువళ్ల చిత్రంలో విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక చేశారు అని టాక్ నడుస్తోంది. సలార్తో ఈయన పాన్ ఇండియా స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపై సంధించబోయే అస్త్రాలకు తిరుగులేదంటున్న రౌడీ స్టార్స్ లలో ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్ గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.